ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏలేశ్వరం నుండి వయా నరేంద్రపట్నం జగ్గంపేట మీదుగా కాకినాడ వరకు రింగ్ రోడ్డుకు ఆర్టీసీ బస్ సర్వీసును ఆయన ప్రారంభించారు. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకుపచ్చ జెండా ఊపి బస్ సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. రింగ్ రోడ్లో గల గ్రామాలలో బస్సుకు థ్యాంక్యూ సీఎం సార్, థ్యాంక్యూ ఉప ముఖ్యమంత్రి సార్, థ్యాంక్యూ ఎమ్మెల్యే సార్ అంటూ ప్లకార్డులతో ఆయా గ్రామాల నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు బస్ సౌకర్యం కల్పించడం జరిగిందని, గత ప్రభుత్వం ఈ బస్సులన్నింటినీ రద్దు చేయడంతో సామాన్యులు ప్రయాణాలకు తీవ్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఆర్టీసీ అంటే లాభ నష్టాలను చూసుకోకుండా సామాన్యులకు అందుబాటులోకి తేవాలని తెలుగుదేశం ప్రభుత్వం ఏలేశ్వరం నుంచి వయా ఎర్రవరం, నరేంద్రపట్నం, జగ్గంపేట మీదుగా కాకినాడ వరకు సర్వీస్ నడుపుతుందని తెలిపారు. జనం బస్సులు ఎక్కే పరిస్థితిని బట్టి ఎన్ని బస్సులైనా వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే నెహ్రూ స్పష్టం చేశారు. ప్రతి సామాన్యుడికి కూడా ట్రాన్స్పోర్ట్ అన్నది అందుబాటులోకి తేవాలనేటటువంటి ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే బస్సు ఈ రూట్ అంటూ తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ధర్మిలా వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరీజ్ కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. మళ్లీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వయా నరేంద్రపట్నం మీదుగా మరి జగ్గంపేట, కాకినాడ వరకు తిరగడం జరుగుతుంది. ఇక్కడ జనం ఎక్కే పరిస్థితులు అవసరాన్ని బట్టి ఎన్ని ట్రిప్పులన్నా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం.